దళిత నాయకుడైన కొమ్ము విజయ్ కుమార్ పైన జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, తుమ్కుంట నర్సారెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. గజ్వేల్ అంబేద్కర్ భవన్ లో మంగళవారం దళిత సంఘాల నాయకులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఆదివారం నాడు గజ్వేల్లోని ఎస్ఎం ఫంక్షన్ హాల్లో జరిగిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎస్సీసీఎల్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు కొమ్ము విజయ్ కుమార్ కులం పేరుతో దూషించి అసభ్య పదజాలంతో తిడుతూ విజయ్ కుమార్ పై దాడి చేసిన గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినప్పటికీ ఇప్పటికీ అరెస్ట్ చేయకపోవడాన్ని గజ్వేల్ అంబేద్కర్ భవన్ లో జరిగిన ప్రెస్ మీట్ లో దళిత సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ రాజకీయ పార్టీలకు దళిత నాయకులకు ఎదుగుదలను ఓర్వలేక దాడులకు దిగుతున్నారని వాపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో దళిత నాయకులకు రక్షణ కరువైందనడానికి ఈ సంఘటన ఉదాహరణ అన్నారు. జిల్లా మెజిస్ట్రేట్ అయిన కలెక్టర్ మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మరియు దళిత మంత్రి, ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ మరియు ఉన్నత అధికారులు ముందటనే ఒక దళిత నాయకుడిపైన దాడి చేయడం దేనికి నిదర్శనమని ప్రశ్నించారు. ప్రభుత్వం అధికారంలో ఉండి కూడా పార్టీలో ఉన్న దళిత నాయకులను కులం పేరుతో దూషించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. 24 గంటల్లో నర్సారెడ్డిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఉద్యమం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉబ్బని ఆంజనేయులు మాదిగా, ఎంఆర్పీఎస్ సీనియర్ నేత మైనా రాములు మాదిగా, దళిత సంఘాల నాయకులు పొన్నాల కుమార్ మాదిగా, ఎంఆర్పీఎస్ జగదేపూర్ మర్కూక్ మండల కమిటీ అధ్యక్షులు పోసన్పల్లి రాజు మాదిగా, మొండి రమేష్ మాదిగా, దళిత సంఘాల నాయకులు మన్నెల్లి స్వామి, ముండ్రాతి కృష్ణ, బురుగుపల్లి బాలరాజు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ రేషన్ కార్డుల పంపిణీలో భాగంగా గజ్వేల్లో జరిగినటువంటి ఎస్ఎం ఫంక్షన్ హాల్లో జరిగినటువంటి పంపిణీ కార్యక్రమంలో మరి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి వివేక్ గారు, అలాగే ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య గారు, అలాగే సిద్దిపేట జిల్లా మెజిస్ట్రేట్ కలెక్టర్ మేడం గారి సమక్షంలో జరిగినటువంటి రేషన్ కార్డు పంపిణీలో మరి దళిత నాయకుడు, యువ నాయకుడు కొమ్ము విజయ్ గారి పైన జరిగిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి ఈ దాడిలో మరి తుమ్కుంట నర్సారెడ్డి గారు మరి వారిని స్టేజ్ పైకి పిలవలేదన్న నేపంతో ఒక దళితుడైనటువంటి మరి విజయ్ పైన దాడిని ఒక సిగ్గుమాల చర్యగా మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఎందుకంటే కాంగ్రెస్ అంటే దళితుల పాఠం చెప్పుకునే నీవు మరి ఒక దళిత మంత్రి ముంగటనే ఒక దళితుల పైన చేయి చేసుకోవడం అంటే సభ్య సమాజం సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మరి మీ పార్టీలో సమసామాజిక న్యాయం అంటే ఇదేనా అని చెప్పి మీ కాంగ్రెస్ పార్టీ మీ దళిత సంఘాల సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి పోలీస్ వ్యవస్థ మరి వెంటనే తుమ్కుంట నర్సారెడ్డి గారి పైన జరిగినట్టు మరి నామోదైనటువంటి కేసును మరి వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి సందర్భంగా మేము దళిత సంఘాల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. 24 గంటల లోపు అరెస్టు కాని పక్షంలో జరగబోయే పరిణామాలకు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది కనుక ఈ సందర్భంగా తెలియజేస్తూ జై భీమ్, జై మాదిగా. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి రేషన్ కార్డుల పంపిణీలో భాగంగా గజ్వేల్ నియోజకవర్గ కేంద్రంలో మరి ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి వివేక్ గారు దళిత మంత్రి అయి ఉండి కూడా ఆ కార్యక్రమం జరుగుతున్న సందర్భంలో మరి కాంగ్రెస్ పార్టీ దళితులకు ప్రాధాన్యత ఇస్తుందని చెప్పేసి చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ అధినాయకత్వం ఈరోజు దళిత నాయకుడు సభ అధిపతిగా ఉండి ముఖ్య నాయకుడిగా ఉండి జరుగుతున్న ఆ సందర్భంలో ఒక దళితుడైనటువంటి ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షుడిని మరి ఈ రకంగా కుల వివక్షతతో బూతులు తిరుగుతూ కుల అహంకారంతో మాట్లాడుతూ మాదిగ జాతిని దళిత జాతిని కించపరిచే విధంగా దాడి చేయడం అనేది దళిత సమాజం మొత్తము తీవ్రంగా ఖండిస్తుంది. ముఖ్యంగా దళితులు ఏ పార్టీలో ఉన్నా
దళితుల యొక్క అభ్యున్నతిని ఆకాంక్షించేది మన ఎంఆర్పిఎస్. మరి ఆ దళితుడు టీఆర్ఎస్లో ఉన్నా, కాంగ్రెస్లో ఉన్నా, బీజేపీలో ఉన్నా ఎదగాలని బలంగా కోరుకుంటుంది ఎంఆర్పిఎస్. ఇలాంటి సందర్భంలో ఎంఆర్పిఎస్ మరి దళిత నాయకుడైనటువంటి ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షుడైనటువంటి కొమ్ము విజయన్న గారికి మరి పూర్తి స్థాయిలో అండదండలు అందించడానికి సిద్ధంగా ఉంది. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత సంఘాలన్నీ ఐక్యం చేసి మరి ఏదైతే పిఎస్లో పోలీస్ స్టేషన్లో ఎస్సీ ఎస్టీ కేసు నమోదైందో ఆ ఎఫ్ఐఆర్ ప్రకారం వెంటనే మరి మా నాయకుల్ని ఎవరైతే కించపరిచే విధంగా మాట్లాడారో ఖచ్చితంగా అతన్ని వెంటనే అరెస్టు చేయాలి. లేని పక్షంలో దళిత సంఘాలంతా కలిసి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని చేపట్టి తనకు బుద్ధి చెప్పే ప్రయత్నం ఈ సందర్భంగా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, కొమ్ము విజయన్న ఏమాత్రం ఆధారపడాల్సిన అవసరం లేదు. నీ ఎదుగుదలకు, నీ అభివృద్ధికి మాదిగ దండోర ఏళ్లవేళలా అండదండలు అందిస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, వెంటనే గజ్వేల్ నియోజకవర్గంలో జరిగినటువంటి ఈ నీచమైన ప్రక్రియను మరి ఈ ప్రక్రియకు బాధ్యులైనటువంటి తుంపుట్ట నర్సారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిని వెంటనే అరెస్టు చేయాలి. అదేవిధంగా గతంలో కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్నటువంటి గీతారెడ్డి పీరియడ్లో రెడ్డి సామాజిక వర్గానికి సెకండ్ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నువ్వు ఒక జిల్లా అధ్యక్షుడిగా మాత్రమే ఉండి ఒక దళితుని అణచివేయాలని చూడటము నిజంగా నీ యొక్క కుల అహంకారానికి మరి ఇది ఒక అదిగా కనిపిస్తుంది. కాబట్టి ఇకనైనా ఇలాంటి నీ యొక్క అహంకారాన్ని తగ్గించుకొని మరి దళిత సమాజానికి వెంటనే క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా దళితమంతా ఈరోజు మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ.